ఒకప్పుడు శాంతిగ్రామం అనే ఊరిలో హరినాథ్ అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యం ధనం, భోగాలు, ఆభరణాలు, మహల్, ఏషర్ కాని రాజు హృదయంలో మాత్రం ఒక శాంతి లేదు. రోజూ భోజనాలు, పూల విందులు, నృత్యాలు ఎంత చేసినా మనసు నిండేది కాదు. ఒక రోజు రాజు అడవిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా, ఒక ముదురు వృద్ధ సన్యాసి కనిపించాడు. సన్యాసి రాజును చూసి మృదువుగా అన్నాడు. రాజా, వెలుపలి భోగాలు మనసును నింపవు. నీకు కావాల్సింది లోపలి తామర పువ్వు వికసించడం. రాజుకు ఆశ్చర్యంగా అనిపించింది. లోపలి తామర అంటే ఏమిటి? అని అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో రాజును ఒక స్వర్ణతామర సరస్సు దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సరస్సులో నీళ్లు పచ్చగా, మధ్యలో ఒక పెద్ద బంగారు తామర వికసించి ఉంది. ఇది నీ మనసు రాజా, నీలో శాంతి ఉంటే ఇది వికసిస్తుంది. లోభం, కోపం, మదం ఉంటే ముడుచుకుంటుంది, అన్నాడు. రాజు ఆశ్చర్యంతో సరస్సు వైపు చూశాడు. అవునండి. రాజు మనసులో అసంతృప్తి, లోభం, అసూయ పూసలు నిండిపోయినవి. అతను ఘనమైన అలంకారాలు, నృత్యాలు, విందులు అన్నీ వదిలేసి, తన ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. అనాథలకు అన్నం పెట్టడం వంటివి అన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రోజురోజుకు రాజు మనసు ప్రశాంతమవుతూ వచ్చింది. ఒక నెల తర్వాత రాజు తిరిగి ఆ సరస్సుకి వెళ్ళాడు. అక్కడ జరిగినది అద్భుతం. ఆ స్వర్ణతామర మరింత ప్రకాశంగా, పెదవుల్లా విప్పి చిరునవ్వుతో వికసిస్తూ ఉంది. సన్యాసి మళ్ళీ కనిపించి అన్నాడు. రాజా, ఇప్పుడు నీవు లోపలి భోగం పొందావు, అది శాంతి. వెలుపల ఉన్న భోగాల కంటే ఇది వేల రెట్లు మిన్నా. రాజు నమస్కరించాడు. అప్పుడే అతనికి తెలిసింది. భోగం అనేది కేవలం ఆరంభం.